ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో పార్టీ మారిన వేళ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై వారంలో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. లేకుంటే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. టీడీపీ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలు వల్లభనేని కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఇక జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సరైన సమాధానం చెప్పకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.